హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి ఎర్రపప్పుతో గుడ్ల కర్రీ చేస్తున్నా. వినడానికి వింతగా ఉన్నా, చూడడానికి కొత్తగా ఉన్నా రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లో కల్లం పేస్ట్, పసుపు కూడా వేసి 10 నిమిషాలు నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు కూడా వేసి బాగా ఉడికించుకున్న తర్వాత టమాటో వేసుకోవాలి. చిన్న సైజ్ టమాటో వేసుకొని ఉప్పు, కారం వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్తో దీన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టాను నేను, నాకు టైం లేదని. 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకున్నాను. మామూలుగా ఎగ్స్ వేసేయచ్చు, అంత ఫ్లేవర్ ఏం బాగోదు. అందుకని చెప్పి నేను ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేశాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని చూడండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నచ్చిన వాళ్ళు కొత్తిమీర ఏదైనా మసాలా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను న్యాచురల్గానే చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి, మీరు కావాలంటే గిన్నెలో వండుకోవచ్చు. నేను టైం లేక కుక్కర్లో వండాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.